పూర్వం ముల్లోకాలపై ఆధిపత్యం కోసం దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది. దేవతలకు వేదాంగాలు చదివిన మహాబుద్ధి కలిగిన బృహస్పతి గురువుగా ఉండేవాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవతలను తన ఆలోచనలకు అనుగుణంగా నడుపుతున్నాడు. అలాగే రాక్షసులు శుక్రాచార్యుడి బుద్ధి కుశలతపై ఆధారపడేవారు. శుక్రాచార్యుడికి చనిపోయిన వారిని బ్రతికించగల ఒక విద్య ఉంది. అందువల్ల దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చనిపోయిన రాక్షసులు తిరిగి బ్రతకడం, మళ్ళీ యుద్ధంలో పాల్గొనడం జరిగేది. ఇలా జరగడం వల్ల ఆ యుద్ధం ఎంతకు ముగిసేది కాదు, నిరవధికంగా జరుగుతూ ఉండేది. దేవతలకు ఇలాంటి సంజీవిని లేనందువల్ల శత్రువుల పైన రాక్షసులతో ఎడదెగని యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ యుద్ధంలో చాలా మంది దేవతలు నష్టపోయారు కూడా. దేవతలు బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్ళి అతడి సహాయం కోరారు. ఎలాగైనా సరే రాక్షస గురువైన శుక్రాచార్యుల్ని ఆశ్రయించి అతడి దయకు పాత్రుడవై ఆయనకు శిష్యుడవ్వాలని కచుడిని వేడుకున్నారు.